హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఎప్పట్లాగే మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా దేని గురించి అనేది. పూజా సామాగ్రిని సింపుల్గా వేలుతో ముట్టుకోకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి. మీరే ఆశ్చర్యపోతారు. నేను కూడా సేమ్ మీలాగే షాక్ అయ్యానండి దీని రిజల్ట్ చూసి. అంత అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను చూపించిన పూజా సామాగ్రి క్లీనింగ్ టిప్స్లో కల్లా ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. నేను ఎప్పుడు చూపించినా సరే బయట క్లీన్ అవుతుంది కానీ లోపల ఎంతో కొంత నలుపుదనం ఉంటూనే ఉండేది. కానీ ఈ లిక్విడ్తో లోపల కూడా ఒక్క మరకైనా లేకుండా మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఎంత నల్లగా ఉన్న పూజా సామాగ్రి అయినా సరే, కొన్ని సంవత్సరాల నుంచి తోముకున్న పక్కన పడేసిన రాగి ఇత్తడి సామాన్లు అయినా సరే తీసుకోండి. ఈ ఒక్క లిక్విడ్ అండి తెల్లగా తలతలా మెరిపించేస్తుంది వీటినన్నిటిని కూడాను. మీరు అస్సలు నమ్మరు, షాక్ అవుతారండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే కమెంట్ చేస్తారు అక్క చాలా బాగా వర్క్ అయిందని చెప్పేసి. నేను చూసారా చాలా నల్లబడిన పూజా సామాగ్రిని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే మాకు మైలు రావడం వల్ల ఒక 1 month వరకు దీపారాధన అయితే చేయలేదండి. ఆ పూజా సామాగ్రిని నేను ఇప్పుడు మీకు క్లీన్ చేసి లైవ్లోనే రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే అంతా క్లియర్గా అర్థమవుతుందండి. ఇది ఒక మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పచ్చు. ఇంతవరకు మీరు అసలు చూసి ఉండరు ఇలాంటి లిక్విడ్ని. ఇది ఒక మ్యాజిక్ లిక్విడ్ అని కూడా చెప్పొచ్చండి. మరి ఎంత అద్భుతమైన మ్యాజిక్ లిక్విడ్ని ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి. ఒక బౌల్ తీసుకొని నిమ్మప్పు 1 స్పూన్ తీసుకోండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. తర్వాత కుకింగ్ సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను గ్లాస్తో వేస్తున్నది వెనిగర్ అండి. 1 టీ గ్లాస్ వేసుకుంటున్నాను. ఈ వెనిగర్ వేసుకొని తర్వాత షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదండి, 1 స్పూన్ షాంపూని యాడ్ చేసుకొని వీటినన్నిటినీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మనకి నిమ్మప్పు అనేది రాళ్ళులాగా ఉంటుంది కాబట్టి అది బాగా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. నిమ్మప్పుకు బదులు నిమ్మకాయ రసమైనా సరే వేసుకోవచ్చు. అదైతే ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి, లేదంటే ఈ నిమ్మప్పు అయినా సరే తీసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా ఈ మ్యాజిక్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, స్పూన్తో వేస్తున్నాను, అసలు ఎంత తెల్లగా వస్తున్నాయో మీరే చూడండి. అస్సలు మనం టచ్ చేయలేదు వేలుతో, ఓన్లీ స్పూన్తో మాత్రమే వేస్తున్నాము. దానంతటా అదే క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా మీరే, ఎక్కడ డ్రాప్ పడితే అక్కడ తెల్లగా అయిపోతుంది. నిజంగా నేనే షాక్ అయ్యానండి దీని రిజల్ట్ చూసి. ఎక్కడ డ్రాప్ పెడితే అక్కడే తెల్లగా అవుతుందండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేయన పూజా సామాగ్రిని అయినా సరే మీరు తీసుకొని ఈ లిక్విడ్తో ఒక్కసారి టెస్ట్ చేయండి. మీకే దీని రిజల్ట్ అనేది అర్థమవుతుంది. లోపల చూడండి ఎంత నల్లగా ఉందో, మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా వదిలేశానండి. అప్పుడే కదా మీకు రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి, మనం లిక్విడ్ వేసిన ప్లేస్లో ఎలా అయిపోయిందో చూసారు కదా. కనీసం నేను వేలు కూడా పెట్టి రబ్ చేయలేదు, జస్ట్ అలా కలుపుతున్నాను. ఆ లిక్విడ్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మనకి తెల్లగా వచ్చేస్తుంది. చూసారు కదా మీరే, ఎంత సింపుల్ కదండి క్లీన్ చేయడం పూజా సామాగ్రిని. నేను పెట్టిన చోటల్లా మీకు చూపిస్తున్నానండి. ఈ వీడియో ఇంత లెంత్ చేయడానికి గల కారణం లైవ్ రిజల్ట్ మీకు చూపించాలని. చాలామంది అనుకుంటారు ఇది ఫేకు, పని చేయదు అని చెప్పేసి. అలా అనుకోకుండా మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి మీకు వీడియో కొంచెం లెంత్ అయినా సరే క్లియర్గా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఎక్కడ డ్రాప్ వేస్తే అక్కడ తెల్లగా అయిపోతుందండి. చూసారు కదా, నేను ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేలుతో రబ్ చేస్తున్నాను కానీ అలా కూడా అస్సలు చేయనవసరం లేదు. జస్ట్ ఆ డ్రాప్ వేసి అటు ఇటు కదిపితే సరిపోతుందండి. ఎంత మురికైనా సరే ఇలా అంటే వదిలేస్తుంది. అసలు లోపల ఇందాకలు చూసారు కదా ఎంత నల్లగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో. వితిన్ సెకండ్స్ అండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు, వితిన్ సెకండ్సే. ఇప్పుడు నేను రాగి చెంబును కూడా చూపిస్తాను. చూడండి, డ్రాప్ వేయగానే ఆ మరకలు ఎలా తెలిసిపోతున్నాయి కదా క్లియర్గా. మన ఆడవాళ్ళకి చెయ్యి పెట్టలేదే సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి మన సాటిస్ఫాక్షన్ కోసం చేతితో మెల్లగా, అదైనా ఒక్క వేణుతో రబ్ చేసుకుంటే సరిపోతుంది. చేతులు అస్సలు నొప్పి పెట్టవండి, జస్ట్ ఒక్క వేలుతో ఈ విధంగా అంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా. చూడండి, లోపల ఉన్న మురికంతా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. చూసారు కదా, నేను ఇన్ని రోజులు తోముకున్న పక్కన పెట్టేశాను. ఎంత మురికి వచ్చిందో చూడండి. నేను పైన వేస్తున్నప్పుడు దీనిపైన ఒక్కొక్క డ్రాప్ పడింది. అప్పుడు ఈ స్పూన్ అనేది అలా అయిపోయిందండి. నేను దీని మీద వాటర్ కూడా వేయలేదు, పైన వేస్తున్నప్పుడు దీనిపైన పడింది. ఆ డ్రాప్స్కే తెల్లగా అయిపోయింది స్పూన్ అయితే. ఇంకా దీపారాధన చేసిన కుందులు కూడా చూపిస్తున్నాను చూడండి.
ఇవి యాక్చువల్గా లోపల జిడ్డుగా ఉంటుంది, నల్లగా ఉంటాయి. ఇది క్లీన్ చేయడానికి నార్మల్గా అయితే మనం ఇబ్బంది పడతాం, కానీ ఈ లిక్విడ్తో చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. ఇది ఆయిల్ జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం వేలుతో రబ్ చేస్తే చాలు, చాలా తెల్లగా వచ్చేస్తుందండి. ఎక్కువేమీ శ్రమ పడిన అవసరం లేదండి అస్సలు. జస్ట్ వేలుతో ఈ విధంగా మెల్లగా అన్నా సరే అసలు ఎంత డస్ట్ అయినా సరే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇంత అక్కడికి ఇప్పటికి చేంజ్ అనేది మీరే చూస్తున్నారు కదా దీపపు కుందుల్లోని. ఆ తర్వాత ప్లేట్స్ చూడండి, డ్రాప్స్ వేస్తుంటే చాలు ప్లేట్ని అయితే ఇలా తిప్పాను అంతేనండి. నేను అసలు వేలుతో కూడా టచ్ చేయలేదు. ఈ ప్లేట్ అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా అక్కడ పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనకి పని మరింత సులభం చేసుకోవడానికి ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్ అయినా పర్వాలేదు, బాటిల్ క్యాప్కి హోల్ పెట్టేసుకొని బాటిల్లో అయినా సరే మీరు వేసుకోవచ్చు. జస్ట్ ఈ విధంగా ఈ లిక్విడ్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. చూసారు కదా, మన పూజా సామాగ్రి అంతా ఒక దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రే చేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని లైట్గా తోమితే సరిపోతుందండి. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం అదైనా సరే. మనకి ఎక్కడ లిక్విడ్ ఉంటే అక్కడ తెల్లగా అయిపోతుంది. మీరే చూస్తున్నారు కదా, క్లియర్గా చేంజ్ అనేది తెలుస్తుంది. నిజంగా నాకు ఇంత బాగా వర్క్ అయింది కదండి మన సబ్స్క్రైబర్స్కి, ఇప్పుడెప్పుడు చూపిస్తానా అని ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను. నిజంగా మీరు కూడా షాక్ అవుతారండి దీని రిజల్ట్ చూసి. నేను కూడా అలాగనే షాక్ అయ్యాను. ఎంత బాగా వర్క్ అయిందంటే నేనే నమ్మలేకపోయాను అసలు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా చేశాను ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ టిప్స్, అవి కూడా బాగా వర్క్ అయ్యాయి. కాకపోతే తోమవలసి ఉంటుంది చేత్తో, కానీ ఇది చేత్తో తోమే పని లేకుండానే చాలా తెల్లగా మెరిసిపోతున్నాయండి. దట్టు లోపల ఎంత నల్లగా ఉన్నా సరే. చూడండి, మనం కర్పూరం వెలిగిస్తాం కదా, దానిపైన కూడా ఈ లిక్విడ్ వేసి వదిలేసాను. ఇప్పుడు అన్నిటినీ తీసుకుని ఒక్కసారి స్క్రబ్బర్తో అలా జస్ట్ తోమనట్లు టచ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తే అక్కడే తెల్లగా అయిపోతుంది కాబట్టి మనం పెద్దగా చేతులతో రుద్ది తోమనవసరం లేదు. జస్ట్ లైట్గా సెకండ్స్లో మనం తోమితే సరిపోతుందండి. చూడండి లోపల ఎంత నల్లగా ఉందో మీరు ముందు చూస్తే, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో లోపల కూడాను. దానికి ఉన్న మురుకు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. అన్నీ జస్ట్ తోమనట్లు అలా టచ్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అదైనా సరే మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. నేను పళ్ళెంలో పడిన ఆ లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే తోముతున్నాను. ఎక్స్ట్రా లిక్విడ్ కూడా వేయలేదండి. అంతే, క్లీన్ అయిపోయి చూసారు కదా ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. లాస్ట్లో ఆ ప్లేట్ మీద నేను అసలు లిక్విడ్ వేయలేదు. వీటిపైన వేసిన లిక్విడ్ పళ్ళెంలో ఆల్రెడీ ఉందని చెప్పేసి మరి వేయలేదండి. ఆ లిక్విడ్తోనే క్లీన్ చేస్తున్నాను. అయినా చూడండి ఎంత క్లీన్గా ఉందో ప్లేట్ అనేది. అసలు జాబ్ చేసిన ఉమెన్స్కి తప్పకుండా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళకంత టైం ఉండదు పూజా సామాగ్రిని క్లీన్ చేయడానికి, ఎక్కువ టైం పడుతుంది. అలాంటప్పుడు ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా అనేది నేను చూపిస్తాను. ముందు నేను వీటిని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా తలతలా మెరుస్తున్నాయో. మీరు అనుకోవచ్చు ఇప్పుడు తెల్లగా ఉంటాయి కదా తర్వాత నల్లగా అయిపోతాయేమో అనేసి. అలా కూడా అస్సలు అవ్వదు. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ముందు ఒక్కొక్కటి క్లీన్ చేసి పెడుతున్నాను చూడండి, అసలు కొత్త వాటిలో మెరుస్తున్నాయి. అసలు పూజా సామాగ్రిని చూస్తే నాకే చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఎంత తెల్లగా పూజా సామాగ్రిని నేను ఎప్పుడూ క్లీన్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఎంత నేను క్లీన్ చేసినా ఇంత తెల్లగా ఎప్పుడూ రాలేదండి. ఈ లిక్విడ్తో మాత్రమే ఇలా చేయగలిగాను. సో అందుకే ఎగ్జైట్మెంట్తో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎంత బాగా మెరుస్తున్నాయో చూసారు కదా పూజా సామాగ్రి మొత్తమును. చాలామంది కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళచ్చు, లేదా మైలు రావచ్చు, క్లీన్ చేయకుండా వదిలేస్తాము. అలాంటప్పుడు నల్లగా అయిపోతూ ఉంటాయి, తోమడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. అలాంటప్పుడు ఈ మ్యాజిక్ లిక్విడ్ ఉంటే సరిపోతుందండి. తక్కువ ఖర్చుతో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇందులో మనం వేసింది. ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ మన స్టవ్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. స్టవ్తో పని లేకుండా ఈ లిక్విడ్ని మనం ప్రిపేర్ చేయొచ్చండి. ఇవి నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, క్లీన్ చేసిన వెంటనే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క పూజా సామాగ్రి ఐటమ్ని నీట్గా తుడిచేసుకోవాలి. తడి అనేది ఎక్కడా ఉండకూడదండి. తడి ఉన్నట్లయితే మనకి మరకలు కట్టేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే తోమిన వెంటనే ఇలా తుడిచేసుకుంటామో మనకి ఎప్పుడు కూడా కొత్త వాటిలా ఉంటాయి, మరకలు అనేవి అస్సలు పడవు. చూడండి ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను చూపించింది నిజమా కాదనేది. ప్రతి ఒక్కటి లైవ్లో మీకు చూపించానండి. క్లీన్ చేయడమైనా కడగడమైనా సరే ఎంత బాగా వర్క్ అయిందో చూసారు కదా. ఈ లిక్విడ్ ప్రతి ఒక్క వస్తువు మరక అనేది లేకుండా తెల్లగా తలతలా మెరుస్తున్నాయి చూసారు కదండి.
ఈ మ్యాజిక్ లిక్విడ్ అనేది అంత బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లిక్విడ్ అనేది. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్లోని వాటర్ వేసుకోండి. అంటే ఒక 2 టీ గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని బాటిల్లో వేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లోనేమీ పెట్టనవసరం లేదు, బయట అయినా సరే ఇది నిల్వ ఉంటుంది. ప్రతిరోజు పూజా సామాగ్రి తోమడానికి ఇక్కడి నుంచి అస్సలు ఇబ్బంది పడనవసరం లేదండి. జస్ట్ ఈ లిక్విడ్ని స్ప్రే చేసి తోమితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఉన్నవే కాబట్టి వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.